స్టార్ 9 టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 5.5 నెలలు తిహార్ జైల్లో ఉన్నారు. కవిత పిటిషన్పై విచారణ జరిపిన తర్వాత సుప్రీం ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేయను, మొండిదాన్ని, అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారిని వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కొద్ది నెలలుగా జైల్లో ఉన్న కవితను సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె హైదరాబాద్ వెళ్లనున్నట్లు బీఆర్ఎస్ నేతలు సమాచారం అందించారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేయను, మొండిదాన్ని, అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమె విచారణకు సహకరించడం లేదని, బెయిల్ నిరాకరించాలని కోర్టుని కోరారు. కవిత తరపున ముకుల్ రోహత్గి వాదించారు. ఈ కేసులో కవిత 5 నెలలుగా ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. కేసులో దర్యాప్తు పూర్తి కావడం, విచారణ దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండటాన్ని గుర్తించిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ బెంచ్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తు పూర్తయింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. నిందితురాలు ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదు. ఆమె 5 నెలలుగా జైల్లో ఉన్నారు. కేసు విచారణ తర్వాత పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ కోర్టులో అనేక ఇతర కేసుల్లో చెప్పినట్లే విచారణ ఖైదీలు జైల్లో ఉండి శిక్ష అనుభవించకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. కవితను మార్చి 15న హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ తీసుకువచ్చారు. ఢిల్లీ మద్యం విధానంలో అక్రమాల ఆరోపణలకు సంబంధించి సిబిఐ, ఈడీ కేసు నమోదు చేశాయి. 2 కేసుల్లో 10 లక్షల చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని, పాస్పోర్టును దర్యాప్తు అధికారులకు సమర్పించాలని సూచించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2024 ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు కవిత ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. 2021 వరకు ఢిల్లీలో గవర్నమెంటే మద్యం అమ్మేది. తరువాత ప్రైవేటుకు ఇద్దామనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్ లో గోల్మాల్ జరిగింది. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేయించారు. నాటి లెఫ్టినెంట్ గవర్నర్ దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని నిర్ణయించింది యాప్ ప్రభుత్వం. కొంచెం వివరంగా చూస్తే 2021 నవంబర్ నుండి కొత్త విధానం అమలైంది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్ధతి ప్రారంభించడంతో పాటు మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు ఢిల్లీలోని యాప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27% పెరిగి 890 కోట్లకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది. తద్వారా వినియోగదారులకు మేలు జరుగుతుందని తెలిపింది. మద్యం రిటైలర్లు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ విక్రయాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఆర్ఎంపీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో ఢిల్లీలో అమ్మకాలు పెరిగాయి. ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి.
వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత మనీష్ సిసోదియా ఇంటిలో సిబిఐ సోదాలు చేసింది. ఆ వెంటనే దీని వెనుక అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత హస్తం కూడా ఉందని బీజేపీ ఢిల్లీ నాయకులు ఆరోపించారు. ఈ ఆక్రమణలపై సిబిఐ 11 పేజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోదియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ ఎఫ్ఐఆర్లో మరో 15 మంది పేర్లను జత చేశారు. కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. పలు చోట్ల సిబిఐ సోదాలు చేసింది. టెండర్ల తరువాత లైసెన్సులు పొందిన వాళ్లకు అనుచితమైన ప్రయోజనాలు అందించడం కోసం సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఎక్సైజ్ కమిషనర్ గోపీకృష్ణ సిసోదియాలపై ఆరోపణలు చేసింది సిబిఐ. లైసెన్స్ ఫీజులలో లబ్ధి, అనుమతి లేకుండా లైసెన్సులు పొడిగించడం వంటి అనుచిత ప్రయోజనాలను లైసెన్సుదారులకు కల్పించడానికి ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేయటంతో సహా అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ అని సిబిఐ పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్వహించడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలను కల్పించడంలో సిసోదియాకు సన్నిహితులైన కొందరు వ్యాపారవేత్తలు క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీని అమలు చేయడానికి వీలుగా అవసరమైన స్వల్ప మార్పులు చేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి మండలి ఇంతకు ముందు ఉప ముఖ్యమంత్రికి ఇచ్చిందని, కానీ ఆ తర్వాత నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ప్రకారం 2021 మే 21వ తేదీన మంత్రి మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందని సిబిఐ పేర్కొంది. అయినా కూడా ఉప ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అనుమతితో ఎక్సైజ్ విభాగం ప్రస్తుత ఆరోపణలకు కారణమైన నిర్ణయాలను తీసుకొని అమలు చేసిందని సిబిఐ ఆరోపించింది. ఈ కొత్త విధానం వచ్చేసరికి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్న తెలుగు వ్యక్తి ఐఏఎస్ అధికారి ఆరవ గోపీకృష్ణపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన్ను సస్పెండ్ చేశారు. 2024 మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 2024 మార్చి 17వ తేదీతో విడుదల చేసిన ఒక ప్రకటనను ఈడీ 18వ తేదీన వెబ్సైట్లో పోస్టు చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా తదితర ఆప్ సీనియర్ నేతలతో కలిసి కవిత ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించాల్సిన 100 కోట్ల ముడుపులలో కవిత ప్రమేయం ఉంది. 2021-2022 ఏడాదిలో మద్యం పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించారు. అనంతరం హోల్సేల్ డీలర్ల నుండి వచ్చిన లాభాలను వాటాలుగా కవిత, ఆమె అసోసియేషన్స్ పంచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు హైదరాబాద్, ముంబై, చెన్నైతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేశారు. మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. 128.79 కోట్ల ఆస్తులను జప్తు చేశామని ఈడీ ఈ ప్రకటనలో వివరించింది. 2020 సెప్టెంబర్ 4 అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కొత్త మద్యం పాలసీపై సిఫార్సుల కోసం అప్పటి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ రవి ధావన్ నేతృత్వంలో నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేశారు. 2020 అక్టోబర్ 13న ధావన్ బృందం తన రిపోర్టును ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. దానిని పబ్లిక్ డైమోన్లో ఉంచారు. 14,761 మంది ప్రజలు తమ సూచనలను పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. 2021 ఫిబ్రవరి 5న పాత మద్యం పాలసీ ప్రజల అభిప్రాయాలపై లోతుగా అధ్యయనం చేయడానికి మనీష్ సిసోదియా, పట్టణ అభివృద్ధి మంత్రి సత్యేందర్ జైన్, రెవెన్యూ మంత్రి కైలాష్ గెహ్లోట్ నేతృత్వంలో ఢిల్లీ ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేసింది. 2021 మార్చి 22న సిసోదియా నేతృత్వంలోని కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించింది. మంత్రి మండలి ఈ కొత్త ఎక్సైజ్ పాలసీని ఆమోదించింది. 2021 ఏప్రిల్ 15న ఢిల్లీ కొత్త మద్యం విధానం ఫైలును అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కు పంపారు. ఆయన కొన్ని సూచనలు చేసి విధానాన్ని సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. 2021 నవంబర్ 17న ఢిల్లీ కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. 2022 జూలై 8న మద్యం వివాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఒక రిపోర్టు అందించారు.
మద్యం విధానం రూపకల్పనలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపించారు. ఆర్థిక నేరాల విభాగానికి కూడా ఈయన రిపోర్టును సమర్పించారు. 2022 జూలై 22న సిబిఐ విచారణకు సిఫారసు చేస్తూ అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. 2022 జూలై 30 కొత్త ఎక్సైజ్ పాలసీ ఉపసంహరణకు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత 6 నెలలకు పాత మద్యం పాలసీని పునరుద్ధరించారు. 2022 ఆగస్టు 6వ తేదీన కొత్త ఎక్సైజ్ పాలసీని అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఆరవ గోపీకృష్ణతో సహా ఢిల్లీ ఎక్సైజ్ శాఖకు చెందిన 11 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా సస్పెండ్ చేశారు. 2022 ఆగస్టు 7వ తేదీన సోపోదియాతో పాటు మరో 14 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ తో సహా 3 అధికారులు ఉన్నారు. వారిపై నేరపూరిత కుట్ర మోస అభియోగాలు ఉన్నాయి. 2022 ఆగస్టు 19వ తేదీన సోపోదియా ఇంట్లో సిబిఐ సోదాలు చేసింది. అంతేకాదు కేసు దర్యాప్తుల్లో భాగంగా 7 రాష్ట్రాల్లో మొత్తం 21 చోట్ల సోదాలు జరిగాయి. 2022 ఆగస్టు 23వ తేదీన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసింది. 2022 సెప్టెంబర్ 28వ తేదీన ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీర్ మహేంద్రు, వ్యాపారవేత్త ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వినయ్ నాయర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. 2022 అక్టోబర్ 8వ తేదీన ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ తో సహా 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. 2022 అక్టోబర్ 10న మద్యం వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లిని సిబిఐ అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి, మార్చి అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను సిబిఐ ఈడీలు అరెస్టు చేశాయి. ఆయన ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. 2024 మార్చి 15వ తేదీన హైదరాబాద్ లో సోదాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది. 2024 మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. 2024 ఏప్రిల్ 2న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ను సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2024 ఏప్రిల్ 11న ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్టు చేసింది. 2024 ఆగస్టు 27వ తేదీన తిహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.